బీహార్లో స్వర్ణకారుల సమాఖ్య శాఖ ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేసింది. ఏంటంటే, మీరు బురకాలు హిజాబులు ధరించి గనక నగల షాపులకు వస్తే మేము నగలు అమ్మము. ఇది మా నగలకి భద్రత విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే చాలా మంది ఈ బురకాలు హిజాబులు ధరించి వస్తున్నారు, కోట్ల కొలది బంగారు నగలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత మాకు కానీ పోలీసులకు కానీ ఎవరికి కానీ సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళ యొక్క ముఖాలు కనిపించకపోవడం వల్ల వాళ్ళని పట్టుకోవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందులో ఎటువంటి విద్వేషకరమైనటువంటి నిర్ణయం లేదు. ఇది కేవలం మా యొక్క వ్యాపార భద్రత కోసం తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి ఇక నుంచి ముస్లిం స్త్రీలు మాకు సహకరించాలి. ఒకవేళ మీరు నగలు కొనుక్కోవడానికి వస్తే మాత్రం హిజాబు లేకుండా రండి. హిజాబుని తొలగించి నగలు కొనుక్కోవాలి. అంతేగాని మళ్ళీ దీనికి వ్యతిరేకంగా అది ఇది అని చెప్తే మాత్రం ఊరుకునేది లేదు. ఇక ఇదే బీహార్ మొత్తం కూడా పాటించడం జరుగుతోంది అని స్వర్ణకారుల సమాఖ్య శాఖ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది వాస్తవమే కదా. బురకాలు హిజాబులు ధరించి వస్తారు. ఒకవేళ వాళ్ళు ఏదో గన్తో ఏదో బెదిరించి దోచుకుపోతే ఎవడు రెస్పాన్సిబిలిటీ? ఆ తర్వాత ఎంత చూసినా సరే వాడు దొరకడు, ఏం చేసినా దొరకడు. ఆ అమ్మాయో తెలియదు, అబ్బాయో తెలియదు. అయితే ఇది కేవలం నగల దుకాణాలకే కాదు, సమాజంలో కూడా దీన్ని మనం నిషేధించాలి. వాడు ఎవడో తెలియదు, ఎటువంటి గన్ను పట్టుకుని వస్తాడో తెలియదు, ఎటువంటి ఉగ్రవాదో తెలియదు. పార్కుల్లో కూడా ఈ మధ్య మన హిందూ అమ్మాయిలు కూడా ఈ బురకాలు ధరించేసి వాళ్ళ పనులు వాళ్ళు కానిచ్చేసుకుంటున్నారు. కొన్ని పార్కుల్లోనూ కొన్ని నిర్జీవ ప్రదేశాల్లో కూడా అంటే కనిపించకుండా వాళ్ళ లవర్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని వెంటనే నిషేధించగలిగితే ఆ విషయంలో కూడా మనం మన అమ్మాయిలు కాపాడుకునే వాళ్ళం.